నమస్తే. సఖీ కార్యక్రమానికి స్వాగతం. ఎవరి ముఖాల కేసి చూసినా చిరునవ్వు కనపడ్డం లేదు ఈ మధ్య. అలసిపోయి నీరసించిన ముఖాలు, నిరాసక్తత, దీనత్వం తొణికిసలాడే ముఖాలే కనిపిస్తున్నాయి. విసుగు, చికాకు, కోపంతో మండిపోతున్న ముఖాలే కనిపిస్తున్నాయి. ఆఫీసుల్లో, కాలేజీల్లో, బస్టాపుల్లో, సినిమా హాల్స్ లో, వీధుల్లో ఎక్కడ చూసినా నవ్వు మరిచిపోయిన మనుషులు ముఖాలే కనపడుతున్నాయి. ఈ మాటే మా స్నేహితురాలితో అంటూ, నీ ముఖం కూడా అలానే ఉందేమిటి అన్నాను ఆశ్చర్యంగా. వెంటనే, నీ ముఖం నా ముఖం గురించి మాట్లాడతావెందుకు, ఒకసారి నీ ముఖం అద్దంలో చూసుకో అంది విసుగ్గా. ఈ కార్యక్రమం తర్వాత మరిన్ని విషయాలు మాట్లాడుకుందాం. హాయ్, వెల్కమ్ టు సౌందర్య లహరి. ఇవాళ మన షోలో మనం కుక్కట్పల్లిలో ఉంటున్న ఆశా బ్యూటీ కేర్ కి వచ్చేసాం. మరి పొల్యూషన్ వల్ల ఫేస్ చాలా పాడైపోతూ ఉంటుంది. అలాంటి టైంలో ఏం చేయాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఇవన్నీ మన బ్యూటీషియన్ రత్న గారిని అడిగి తెలుసుకుందాం. సో రత్న గారు, మన సక్కుల్లో చాలా మంది పొల్యూషన్ వల్ల చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తుంటారు. కొందరైతే అసలు ఇంట్లో నుంచి బయటికి రాలేని పొజిషన్ కూడా. సో అలాంటి ప్రాబ్లమ్స్కి ఏదైనా సొల్యూషన్ ఉందా? లైక్ అంటే ఏదైనా టిప్స్ కానీ, లేదంటే ఏదైనా ట్రీట్మెంట్ కానీ? ట్రీట్మెంట్ అయితే అండి, అంటే పొల్యూషన్ వల్ల స్కిన్ బాగా డ్యామేజ్ అయినప్పుడు, దాన్ని డ్యామేజ్డ్ స్కిన్ అంటారు. అలాంటప్పుడు పొల్యూషన్ థెరపీ అయితే తీసుకోవాలి తప్పనిసరిగా. అలాగే పొల్యూషన్ని కంట్రోల్ చేసుకునే మెథడ్స్ కూడా కొన్ని ఉంటాయి. అంటే ఎక్కువ పొల్యూషన్ స్కిన్ మీద ఉన్నప్పుడు పొల్యూషన్ క్లియరెన్స్ అని కొన్ని క్లెన్జర్స్ ఉంటాయి, అలా కూడా వాటిని క్లీన్ చేసుకోవచ్చు. మరి ఎక్కువగా పొల్యూషన్కి గురై ఆ స్కిన్ బాగా పాడైపోయినప్పుడు ఆ పాడైన స్కిన్ని ఎలా థెరపీ ద్వారా క్లీన్ చేసుకోవచ్చు, క్లియర్ చేసుకోవచ్చు, చక్కని స్కిన్ని మళ్ళీ తిరిగి పొందొచ్చు మనం ఇప్పుడు చూద్దామండి. ఇప్పుడు చూడండి నిఖిత, ఈ ఫేస్ మీద అంటే పొల్యూషన్ బాగా అక్యుములేట్ అయిపోయి స్కిన్ అంతా కూడా డ్యామేజ్ అయిపోయింది. అంటే తెరలుగా నల్లబడడం, కొన్ని చోట్ల బాగా పొక్కులుగా అయిపోయి అండ్ కొన్ని చోట్ల ర్యాషెస్ కూడా స్టార్ట్ అయిపోయినాయి. ఇదంతా ఏంటంటే కంప్లీట్గా పొల్యూషన్ ఎఫెక్ట్ అనమాట. పొల్యూషన్లో ఇప్పుడు మనం ఏంటంటే వాళ్ళు బయట అట్లా ఒక హాఫ్ అన్ అవర్ ఉన్నారనుకోండి, ఏ సిగ్నల్ దగ్గర కంప్లీట్ ఆ స్మోక్, కార్బన్ మొనాక్సైడ్ ఇదంతా కూడాను స్కిన్ మీద చేరిపోతుంది. సో ఇప్పుడు మనం ఈ పొల్యూషన్ క్లియరెన్స్ అన్నది ఒక స్టెప్ వైజ్ ఒక ప్రాసెస్లో చేద్దాం. ఇప్పుడు ఫేస్ అంతా ఒకసారి క్లీన్ చేస్తాను, వాటర్ క్లీన్. దీంట్లో ఏంటంటే మనం తీసుకున్నటువంటి వాటర్లో కూడా యాస్ట్రింజెంట్ కొంత మిక్స్ చేశాను. యాస్ట్రింజెంట్ మిక్స్ చేసినటువంటి వాటర్లో ఈ ఫ్యాట్స్ ముంచిన తర్వాత ఆ వాటర్తో క్లీన్ చేసుకోవాలి. అంటే ఇది ఫస్ట్ స్టెప్. పొల్యూషన్ క్లియర్ చేస్తున్నప్పుడు స్కిన్ పైన ఎక్కువగా చేరిపోయినటువంటి పొల్యూషన్ అంతా కూడా క్లీన్ అవుతుంది. సో డర్ట్ పార్టికల్స్ ఏమైనా ఉన్నా కూడా మొత్తం క్లియర్గా క్లీన్ అయిపోతుంది అన్నమాట. అంటే మనం యూజ్ చేయబోతున్నటువంటి మెటీరియల్స్ కూడా కొంచెం బాగా స్ట్రాంగ్ ఉంటాయి కాబట్టి పైన ఉన్నటువంటి పొల్యూషన్ డస్ట్ కానీ ఏమాత్రం మిగలకుండా క్లీన్ చేసుకోవాలి. క్లీన్ చేసేసిన తర్వాత నేను క్లెన్జింగ్ కూడా చేసేస్తాను. ఇప్పుడు క్లెన్జర్ తోటి క్లీన్ చేసేసాను కదా. నేనేంటంటే ఏహెచ్ఏ అన్నది ఒకటి సీరం అప్లై చేస్తాను ఫేస్ మీద. ఆల్ఫా హైడ్రాక్సీ అన్నది ఒకటి ఫేస్ మీద అప్లై చేస్తే దీని లోపల ఉన్నటువంటి పొల్యూషన్ని అది కొంచెం ప్రొటెక్ట్ చేసేదండి, ట్రీట్మెంట్ చేస్తుంది అనమాట. ఇప్పుడు ఏంటంటే మనకు జనరల్గా స్కిన్కి కావాల్సినటువంటి రియల్ ఫోలిక్ యాసిడ్ అన్నది మనకు చాలా అవసరం మంచి స్కిన్ ఏర్పడడానికి కోసం. సో ఈ ఫోలేట్ అనేటువంటి బాగా డెఫిషియన్సీ వచ్చినప్పుడు ఏంటంటే స్కిన్లో రెసిస్టెన్స్ బాగా తగ్గుతుంది. స్కిన్ సెల్ రిపేర్ వర్క్ అనేది ఒకటి ఉంటుంది. ఏదన్నా ప్రాబ్లం జరిగి పొల్యూటెడ్గా అయిపోయి ప్రాబ్లంతో డ్యామేజ్ అయిన స్కిన్ దానికి తాను రిపేర్ చేసుకోవాలి అంటే ఫోలేట్ అన్నది బాగా సఫిషియెంట్గా ఉన్నప్పుడు సెల్ రిపేర్ వర్క్ అనేది బాగా జరుగుతుంది. సో ఇలాగా ఈ పొల్యూటెడ్గా ఉండిపోయి ఫోలేట్ బాగా డెఫిషియన్సీ వచ్చినాక రింకిల్స్ కూడా ఏర్పడుతుంటాయి. ఏజ్ని బట్టి రింకిల్స్ కూడా బాగా ఏర్పడుతుంటాయి. దీనికి కూడా ఇదే సేమ్ ఏహెచ్ఏ ఫీల్ అప్లికేషన్స్ అనేటివి చేసుకుని దాని ద్వారా థెరపీ తీసుకుంటే తప్పనిసరిగా ట్యాన్, పొల్యూషన్, దాని తర్వాత రింకిల్స్ ఇవన్నీ కూడా క్లియర్ అయిపోయింది. ఇప్పుడు ఒక 7 minutes అయిన తర్వాత దీన్ని నెమ్మదిగా కాటన్తో క్లీన్ చేసేది. ఇప్పుడు టైం అయింది కదా, దీన్ని కొంచెం అంటే కాటన్ తడిపిన కాటన్ తోటి క్లీన్ చేసేస్తాను. ఇప్పుడు నేను ఒకటి అంటే అలోవెరా జెల్ అప్లై చేస్తున్నాను. ఈ అలోవెరా అన్నది చాలా బెస్ట్ క్యారెక్టర్స్ ఉన్నటువంటి ప్యాక్స్ అనమాట. సో
సో ఈ జెల్ అప్లై చేసినందువల్ల ఏంటంటే అలోవెరాలో ఉన్నటువంటి క్యారెక్టర్ మృత సంజీవిని అంటారు. అంటే మృత కణాలు అంటే డెడ్ స్కిన్ అంతా కూడా తీసేసి ఆ ఏరియాలో స్కిన్కి ఒక లైఫ్ని ఇస్తుంది అనమాట. అలోవెరాలో ఆ క్యారెక్టర్ ఉంటుంది. అలా తయారైనటువంటి ప్యాక్ అనమాట. ఈ ప్యాక్ అప్లై చేసేసి పూర్తిగా ఫేస్ అంతా కూడాను అప్లై చేయాలి. సో ఇది ఎన్ని మినిట్స్ ఇలా అప్లై చేయాలి? దీన్ని దాదాపుగా 15 మినిట్స్ ఉంచుతాను అనుకుంటా. అవునా? ఓకే. 15 మినిట్స్ ఆగి ప్యాక్ని మనం క్లీన్ చేసుకోవచ్చు. 15 మినిట్స్ అయిపోయింది మీకు. ఇప్పుడు నేను ప్యాక్ అంతా కూడా క్లీన్ చేసేస్తున్నాను. ఓకే. సో జెల్ అప్లై చేసేసి 15 మినిట్స్లో క్లీన్ చేసాను కదా. సో మరి నెక్స్ట్ దీని తర్వాత నెక్స్ట్ నేను ఒక ఫ్రూట్ ప్యాక్ వేస్తున్నాను. యాక్చువల్గా పల్ప్ని కూడా ప్యాక్గా వేసుకోవచ్చు. ఇప్పుడు ఏంటంటే ఫ్రూట్స్లో కూడా ఎలాంటి ఫ్రూట్ అయినా కూడా మనం యూజ్ చేయాలి. ఎలాంటి ఫ్రూట్ అనేది ఉండదండి. ఇప్పుడు పైనాపిల్ లాంటి అలాంటి ఫ్రూట్స్ వేసుకోకూడదు. కమలా పండు అంటారు కదా, సంత్రాస్, ఆరెంజ్ పల్ప్ని ప్యాక్గా వేసుకోవచ్చు. ఆరెంజ్లోనే మనం ఇందాక చెప్పుకున్నటువంటి మృత సంజీవని, అది సెల్స్ని రీజనరేట్ చేసేటువంటి క్యారెక్టర్ ఉంటుంది దాంట్లో. అలాంటిది వేసుకోవచ్చు. పప్పాయ పల్ప్ ఏంటంటే ఇమీడియట్గా ట్యాన్ని రిమూవ్ చేసి స్కిన్ని రిఫ్రెష్ చేస్తుంది కాబట్టి పప్పాయ పల్ప్ వేసుకోవచ్చు. అలాగే పుచ్చకాయతోటి పల్ప్ వేసుకోవచ్చు. అలాగా బనానా పల్ప్ తోటి కూడా బనానాలో తేనె మిక్స్ చేసుకుని బాగా బీట్ చేసిన పేస్ట్ని ప్యాక్గా వేసుకోవచ్చు. అదేంటంటే కంప్లీట్ యాంటీ ఆక్సిడెంట్స్ కలిగినటువంటిది, హై ప్రోటీన్, హైగా విటమిన్స్ అందుబాటులో ఉంటుంది. బనానా ప్యాక్ వల్ల రిఫ్రెష్నెస్ వస్తుంది, స్కిన్కి విపరీతమైన రిఫ్రెష్నెస్ వచ్చేస్తుంది ఇమీడియట్గా. సో అలాంటి పల్ప్ని ప్యాక్గా వేసుకుని క్లీనింగ్ అప్పుడు కొంచెం పచ్చిపాలతోటి క్లీన్ చేసుకోవడం అట్లాంటివి చేసుకుంటుంటారు. ఇందాక అనుకున్నట్టుగా పోర్ యాక్టివిటీ చాలా ఇంపార్టెంట్. పోర్స్ ఓపెన్ అవ్వడం, క్లోజ్ అవ్వడం అనేది చాలా ఇంపార్టెంట్. సో అప్పుడప్పుడు పోర్ యాక్టివిటీని ఇంక్రీజ్ చేసుకోవడం కోసం స్టీమ్ పెట్టుకుంటూ ఉండాలి ఫేస్కి బాడీకి కూడా స్టీమ్ అనేది చాలా మంచిది. ప్యాక్ అప్లై చేయడం అయిపోయింది కదా. ఇప్పుడు ఈ ప్యాక్ని మనం ఎంతసేపు ఉంచాలి? ఈ ప్యాక్ని కూడా ఒక 15 మినిట్స్ ఉంచాలి. 15 మినిట్స్ ఆల్మోస్ట్ అది ఆరిపోయే వరకు. ఆరిపోయినా కొంచెం ఒక 15 మినిట్స్ ఉండడం వల్ల ఏంటంటే దీనికి మంచి క్వాలిటీ వస్తుంది స్కిన్కి. ఒక 15 మినిట్స్ ప్యాక్ని వదిలేయచ్చు. మరి 15 మినిట్స్ కంప్లీట్ అయిపోయింది కదా మేడం, ఇప్పుడు క్లీన్ చేసేస్తాం. అవునండి, ప్యాక్ కూడా బాగా ఆరిపోయింది. 15 మినిట్స్లో మంచిగా స్కిన్ మీద దీని ఎఫెక్ట్ బాగా వచ్చింది. ఇప్పుడు ఏంటంటే నేను కొంత తడి చేసి ఈ ప్యాక్ అంతా కూడా క్లీన్ చేస్తాను. ఓకే. ప్యాక్ కూడా రిమూవ్ చేసేసాం కదా. సో ఇందాక ఫస్ట్లో చూసిన ఫేస్కి తర్వాత కంప్లీట్ థెరపీ అయిపోయిన తర్వాత చూస్తే ఫేస్ మొత్తం క్లీన్ అయిపోయింది అండ్ అలాగే క్లారిటీ వచ్చింది, చాలా క్లారిటీ. అండ్ అలాగే ట్యాన్ కూడా ఆల్మోస్ట్ చాలా వరకు అసలు పోయింది. థ్యాంక్ యూ రత్న గారు, థ్యాంక్ యూ సో మచ్. మా సభ్యులకి ఈ పొల్యూషన్ బారి నుంచి చాలా మంది పొల్యూషన్ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తుంటారు. సో దానికోసం ఒక మంచి ట్రీట్మెంట్ అండ్ అలాగే చాలా మంచి టిప్స్ కూడా చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్ అండి. సో ఇది ఇవాల్టి మన సౌందర్య లహరి. మరో ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.